అన్న నమస్తే తమ్ముడు. కల్కి టీజర్ ఎలా అనిపించింది అండ్ మీకు మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కల్కి టీజరా చాలా చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా నేను చూశాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి మీద ఎలాంటి టీజర్లో నేను చూసినా నేను నిద్రపోయేటప్పుడు అనుకుంటా ఈ సినిమా చాలా గొప్ప హిట్ అవుతుందేమోరా అని. అంత గొప్ప హిట్లు అన్నీ అయ్యాయి వాస్తవంగా. కానీ కల్కి ఒక అద్భుతమైన బాహుబలి కంటే కూడా ఇంకా హిట్ అవుతుందని నా నమ్మకం వచ్చింది నాకు. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది దాంట్లో? చాలా బాగుంది. ఆయన లుక్ అల్టిమేట్గా ఉంటుంది కదా, మీకు తెలియదే ఉంది. అంటే ప్రభాస్ గారు ఈ కాలంలో ఎక్కువ భారీ సినిమాలు తీస్తున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పాన్ ఇండియన్స్ పాన్ వరల్డ్ సినిమాలు తీస్తున్నారు కదా, అంటే ఆ గ్రోత్ ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ కట్అవుట్ అలాంటిది. ఆ కట్అవుట్ని చూస్తేనే అలాంటి సినిమాలు చేయాలనిపిస్తుంది ఏ డైరెక్టర్కైనా. ఫస్ట్ మన రాజమౌళి గారు కనిపెట్టారు ఆ కట్అవుట్ని, బాహుబలి. ఆ తర్వాత ఇవి చేసే సినిమా ఆయన ఒక అద్భుతమైన ఏ పాత్ర అయినా సరే, అటు రాముడు కానీ ఇటు భీముడు కానీ అటు అర్జునుడు కానీ ఏ పాత్రలోనైనా ఆ కట్అవుట్ ఇమిడిపోతుంది. ఇది వాస్తవం. ఏదేమైనా ఒక వన్ వర్డ్లో ప్రభాస్ గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఆయన కలియుగ ఆంజనేయ స్వామి సినిమా ఫీల్డ్కి. ఎందుకంటే ఆయన ఏ పాత్రకైనా సరిపోయేటటువంటి రూపాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఆయనకి. కాబట్టి ఆయన ఏ పాత్ర చేసినా అద్భుతమే. ఆయన ఎలాంటి చూపు చూసినా సన్మోహనమే. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.